హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సుగాలి ప్రీతి ఇష్యూ. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లోని చాలామందికి తెలుసు. ఈ పేరు బాగా హైలైట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయం గురించి బలంగా మాట్లాడడం, ఈ కేసు పైన ఆయన పోరాటం చేయడం వల్ల ఇది బాగా హైలైట్ అయింది. అయితే ఈ సుగాలి ప్రీతి ఇష్యూ ఏంటి, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో చాలామందికి తెలుసు. కానీ ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను. సుగాలి ప్రీతి అనే అమ్మాయి కట్టమంచెలి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. కర్నూలు శివార్లో ఉంది ఈ రెసిడెన్షియల్ స్కూల్. అయితే ఆగస్టు 19వ తేదీన ఈ అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇక తర్వాత ఈ స్కూల్ యాజమాన్యం పైన కేసు పెట్టారు. వాళ్ళు బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు. ఇదంతా 2017 ఆ సమయంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక తర్వాత 2017 నుంచి 2019-20 వరకు కూడా ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ పెద్దగా జనాల్లోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని సుగాలి ప్రీతి తల్లి పార్వతీ నాయక్, అదేవిధంగా రాజు నాయక్ వెళ్ళి కలిశారు, మాట్లాడారు. తమ కూతురికి జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయండి అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆ కుటుంబ సభ్యులు వచ్చి కలిశారు. కలిసి ఈ విషయాన్ని అంతా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఈ కేసుపై బలంగా మాట్లాడడం, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం చెయ్యాలి అని చెప్పి ఆయన కర్నూలులో 2 లక్షల మందితో ర్యాలీ చేశారు. ఆ తర్వాత ఇది చాలా పెద్ద హైలైట్ అయింది. సుగాలి ప్రీతి ఇష్యూ ప్రపంచానికి తెలియడం మొదలైంది. ఇక అప్పుడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబ సభ్యులైనటువంటి తల్లిదండ్రులను పిలిపించుకొని మాట్లాడారు. ఇది సిబిఐకి మేము దర్యాప్తుకి మేము ఆదేశించాము, మీ అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారు. అయినా కూడా అది మళ్ళీ నత్తనడికి ఎక్కడ వేసిన కొంగటి మళ్ళీ అక్కడే. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ తండ్రిని పిలిపించుకొని మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి బాగా హైలైట్ చేయడం, మేము ఈ ఇష్యూ పైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము ఉపేక్షించేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని వాళ్ళిద్దరికీ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు ఇచ్చి, అదేవిధంగా 8 లక్షల రూపాయల నగదు ఇచ్చారు. అదేవిధంగా కర్నూలు సిటీకి 9 కిలోమీటర్ల దూరంలో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా కర్నూలులో 5 సెంట్ల భూమి ఇచ్చారు. ఇలా ఆ కుటుంబానికి కొంతవరకు అయితే ఆర్థిక పరంగా న్యాయం చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టి ఉండకపోతే ఆ కుటుంబానికి ఆర్థిక పరమైన న్యాయం అయితే జరిగేది కానే కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ ఇష్యూని హైలైట్ చేసుకుంటూ వచ్చారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఇది ఎటో వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు, అదేవిధంగా డబ్బు, ల్యాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు రావడమే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో దాని వెనకాల ఏం జరిగింది పూర్తి వివరాలని ఆయన తెప్పించుకున్నారు. అదేవిధంగా హోంమంత్రి గారితో కూడా మాట్లాడారు. చాలా విషయాలపైన ఆయన హోంవర్క్ చేసి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు విషయంలో వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అండ్ మీడియా సుగాలి ప్రీతి కేసు ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తానన్నారు కదా, ఎంతవరకు చేశారని చెప్పేసి వీళ్ళు పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం, డిబేట్లు పెట్టడం, పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేయడం వస్తూ ఉన్నాయి. ఇక పనిలో పనిగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులను కూడా రంగంలోకి దింపారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడ్డారు. ఇక వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం స్టార్ట్ చేశారు. ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ పైన నిన్న విశాఖలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు అక్కడే ఉన్నటువంటి అధికార ప్రతినిధి వీరమహిళ అయినటువంటి రాయపాటి అరుణ గారితో ఒకసారి ఫోన్లో మాట్లాడదాం. ఆమె అయితే ఇంకా క్లియర్గా చెప్తుంది అనుకుంటే ఒకసారి అయితే నేను ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూద్దాం ఒకసారి. హలో అరుణ గారు సార్, చెప్పండి. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఆయన మాట్లాడారు, పళ్ళున్న కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు టేకప్ చేసిన తర్వాత 2020లో ఆయన దీని గురించి బలంగా మాట్లాడిన తర్వాతనే ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగింది.
అవును సార్. అయితే ఇప్పుడు మీరు నిన్న మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖలో సేనాతో సేన అని చెప్పి కార్యక్రమంలో భాగంగా నిన్న ఆయన మాట్లాడినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. అవును సార్. అసలు ఏంటి ఈ సుగాలి ప్రీతి ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అసలు క్లియర్ గా? సార్ ఇప్పుడే కాదు, ఈ ఇష్యూ టేకప్ చేసిన దగ్గర నుంచి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారి కన్సర్న్ ఒక్కటే, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. ఆడపిల్లలకి చట్టాలు బలహీనుల పట్ల చాలా బలంగా, బలవంతులకు చాలా వీక్ గా పనిచేస్తున్నాయి భారతదేశంలో. ఆ వ్యవస్థని మార్చాలి, ఒక రకమైన ప్రక్షాళన తీసుకురావాలి. కాబట్టి ఈ విషయంలో మనం పోరాటం చేయగలిగితే భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మనం ముందస్తు చర్యలు చేపట్టే విధంగా ప్రణాళికలు తీసుకురావచ్చు అని చెప్పి బలంగా నమ్మారు సార్. అందులో భాగంగానే ఆ రోజు సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయం కానివ్వండి, ఆవిడ తల్లికి జరిగినటువంటి అన్యాయం కానివ్వండి, ఆయన వాయిస్ ద్వారా రైజ్ చేసి ఎక్కడో మరుగున పడిపోయినటువంటి కేసును మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి వైసీపీ టైంలో వాళ్ళకి న్యాయం జరిగేటట్లుగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రైజ్ చేయకపోయి ఉంటే ఇప్పటి వరకు వాళ్ళకి జరిగినటువంటి ఏ న్యాయం కూడా వాళ్ళ దాకా వచ్చి ఉండేది కాదు. ఇది మాత్రం క్లియర్. కరెక్ట్. అలాగే ఇంకొకటి, కొంతమంది అతిమేధావులు మాట్లాడుతున్నారు, అది చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అవి రావాల్సిన వాళ్ళకి, అందులో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి అని చెప్పేసి కొంతమంది నిన్నటి నుంచి మాట్లాడుతుంటే విన్నాను సార్ నేను. దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. చట్టంలో అన్నీ ఉంటాయి, రాజ్యాంగంలో అన్నీ ఉంటాయి, కానీ దాన్ని అమలు పరిచేటువంటి వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ లేకపోవడం మూలంగానే ఇవాళకి చాలా మంది నేరస్తులు సమాజంలో తిరగగలుగుతున్నారు, అమాయకులు బలవగలుగుతున్నారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాళ్ళందరూ ఇవాళకి ఒక్కొక్కళ్ళు హత్య చేయబడ్డారు, అనుమానాస్పదంగా మృతి చెందబడ్డారు. కారణం ఏంటి సార్? మరి చట్టం ఉంది, హత్య చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని చట్టం ఉంది, కానీ అది జరగలా. కానీ సుగాలి ప్రీతి విషయంలో అట్లాంటి అన్యాయం జరగకుండా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు గట్టిగా. నిలబడబట్టే చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి అనేది చేకూరింది ఇప్పటి వరకు. ఆ అమ్మాయికి జరిగినటువంటి విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నేరస్తులు ఎవరనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి నేరస్తుల దగ్గర లాలూచీ పడి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారు అని చెప్పేసి సుగాలి ప్రీతి గారి తల్లి గారు సుగాలి పార్వతి గారు ఎవరి పేర్లు అయితే అనుమానితులుగా ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, అప్పుడున్నట్టు సిబిఐకి కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ టీంకి కానీ ఇచ్చిందో, ఆ పేర్లకు సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్లు ఏవి కూడా ఆ అమ్మాయి డెడ్ బాడీ చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఇచ్చినటువంటి డిఎన్ఏలతో మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలనాథ్ గారికి ఆ కేసు పురమాయిస్తే అప్పుడు ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి రిపోర్ట్ ఇది క్లియర్ గా. సార్ ఏవైతే పార్వతి గారు డిఎన్ఏ రిపోర్ట్లు పలానా వాళ్ళ మీద మాకు అనుమానంగా ఉందని చెప్పారో వాళ్ళ డిఎన్ఏ టెస్టులు చేయించాం సార్. ఆ అమ్మాయి డెడ్ బాడీకి సంబంధించి దొరికిన డిఎన్ఏ ఏదైతే ఉందని అప్పుడున్నటువంటి టీము పొందుపరిచారో అవి ఇవి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరస్తుల దగ్గర ఆర్థికంగా లబ్ధి పొంది లాలూచిపడి నేరస్తులను తప్పించి ఇంకెవరినో తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది అని అప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీం పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా కొంత అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆయనకు కొంత సమయం కావాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ విషయం మీద జస్టిఫికేషన్ అనేది జరిగేలాగా ప్రయత్నించడానికి ఆయన 100% సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకేం ఆ కేసుని దాచడంలో కానివ్వండి, ఆ నేరస్తులను రక్షించడంలో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఏమీ లబ్ధి పొందాలనుకోవట్లా. సుగాలి ప్రీతి తన బిడ్డలతో సమానంగా భావించారు పవన్ కళ్యాణ్ గారు, అందుకోసం ఇన్ని రోజులు పోరాడారు, కొట్లాడారు. కానీ అనవసరంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు రెచ్చగొడితే బాధితురాలుగా ఉన్నటువంటి పార్వతి గారు ఆమె బాధను వెలుగుచ్చి తీరు వేరేలాగా ఉంటే మేమందరం కూడా ఆమెకు మద్దతు ఇస్తాం, ఇప్పుడు కూడా మద్దతుగానే ఉన్నాం మా అధ్యక్షులతో సహా. కానీ కొన్ని పదజాలాలు కష్టపడి ఆ కేసు కోసం పోరాడి వాళ్ళకి మద్దతుగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనసే నొచ్చుకునేలాగా ఆవిడ మాటలు ఉంటున్నాయి. అవును, నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి అదే మాట. అందుకే ఆయన కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని చెప్పేసి ఆయన నేరుగా అనలేక అలా అన్నారు. ఎవరైతే ఆవిడ కోసం నిలబడ్డారో ఆయనకే మాటలు పడుతున్నాయి ఇవాళ. అంటే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడింది అనుకోవచ్చు ఆమె? నేనైతే అదే అనుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏంటి అంటే రాజకీయంగా వాడుకున్నారు అని చెప్పి చెప్పడానికి సార్, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బోలెడు సమీకరణాలు వర్కౌట్ అవ్వాలి. కరెక్ట్. కులము, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, ఇలా బోలెడు అంశాలు ఏ పార్టీకైనా సరే వర్కౌట్ అయితేనే అవన్నీ కూడా కలిసి అధికారం చేతికి వస్తుంది. ఒక సుగాలి ప్రీతి గారి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని చెప్పేసి ఆవిడ ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు నిజంగానే ఆపదలో నిలబడ్డటువంటి వ్యక్తి మనసుని బాధ పెట్టేలాగా ఉన్నాయి అన్న విషయాన్ని మాత్రం మేము చెప్పదలుచుకుంటున్నాం సార్. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అన్నగారు ఈ విషయం పైన మీరు మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఇదండి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి కానీ, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ కేసును హైలైట్ చేసుకుంటూ వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరగడానికి ఆయన కారణమయ్యారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఆ తల్లి వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి చేస్తున్న విమర్శలు పవన్ కళ్యాణ్ గారిని కూడా బాధించాయంటే మీరు అర్థం చేసుకోండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరి సుగాలి ప్రీతి తల్లి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే అదే పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ మాట్లాడుతున్నమాట. ఇది సంగతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.